Hello dear students, this is 10th class mathematics, the chapter number 5, arithmetic progressions. In this video, we will learn the most important 8 marks questions from this chapter. And these questions are appeared so many times in public examinations, and the same questions are also given in the SCRT question bank also. This is the part 1 video. In this video, we will learn 3 most important questions, 3 most important 8 marks questions from this chapter. Now here is the question number 1. If the sum of the first n terms of an arithmetic progression is 4n minus n square, then what is the first term? Of course, it is given that this is s1. And what is the sum of the first 2 terms? What is the second term? And similarly, find the third, the 10th and the nth terms. Question మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. If the sum of the first n terms of an arithmetic progression is 4n minus n square, then what is the first term? And what is the sum of the first 2 terms? What is the second term? And similarly find the third term, 10th term and nth term of the series. Okay? ఈ arithmetic progression లో the sum of first n terms కి ఫార్ములా ఇచ్చారు. Sn is equal to 4n minus n square. ఈ 4n minus n square ఫార్ములా ఉంది. ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉంటే దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? కానీ బ్రాకెట్లో ఏమని ఇచ్చారంటే దట్ ఈస్ s1. అంటే ఫస్ట్ టర్మ్ అన్నా s1 అన్నా రెండు ఒకటే అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్? 2 టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నారు. అలాగే వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్? సెకండ్ టర్మ్ వాల్యూ కూడా అడుగుతున్నారు. సిమిలర్లీ థర్డ్ టర్మ్ వాల్యూ కావాలి, 10th టర్మ్ వాల్యూ కావాలి అండ్ nth టర్మ్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. ఓకే, నౌ ఇట్ ఈస్ గివెన్ దట్ Sn సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఎన్ AP ఈజ్ 4n minus n square. అది రాసుకుందాం. గివెన్ Sn is equal to 4n minus n square. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అని అడిగి బ్రాకెట్లో ఏమని ఇచ్చారంటే వాట్ ఈస్ S1. ఇట్ ఈస్ నథింగ్ బట్ S1 అని. అంటే S1 అన్న ఫస్ట్ టర్మ్ ఏ అన్న రెండు ఒకటే. ఎందుకంటే S1 అంటే అర్థం ఏంటి? ఫస్ట్ టర్మ్ వరకు ఉండే అన్ని టర్మ్స్ యొక్క టోటల్ అని అర్థం. కానీ ఫస్ట్ టర్మ్ ముందు ఇంకే టర్మ్ ఉండదు కాబట్టి ఫస్ట్ టర్మ్ వరకు ఉండే అన్ని టర్మ్స్ యొక్క సమ్ అన్న ఫస్ట్ టర్మ్ వాల్యూ అన్న రెండు ఒకటే. అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ S1 ఆర్ S1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ Sn ఫార్ములా 4n minus n square అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ S1. అంతే కదా. ఇఫ్ n is equal to 1, ఇప్పుడు ఇందులో n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ S1 is equal to 4 into 1 minus 1 square. 4 into 1 minus 1 square. What is 4 ones? Yes, 4 ones is 4 minus 1 square. 1 into 1 is 1. What is 4 minus 1? 4 minus 1 is 3. అంటే మనకి ఇక్కడ S1 is equal to 3 అని వచ్చింది. S1 అంటే ఫస్ట్ టర్మ్ వరకు ఉండే టర్మ్స్ అన్నిటి యొక్క టోటల్ అని అర్థం. కానీ ఫస్ట్ టర్మ్ కన్నా ముందు ఇంకే టర్మ్స్ ఉండవు కాబట్టి S1 అన్న ఏ అన్న రెండు సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు n is equal to 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ n is equal to 2, if we substitute n is equal to 2, then S2 is equal to 4 into n అంటే 4 into 2 minus n square అంటే 2 square. 4 into 2 is 8 minus 2 square. This is 2 square. 2 square is 4. 8 minus 4 is 4. అంటే S2 is equal to 4 అని వచ్చింది. ఓకే, ఫస్ట్ S1 అన్న ఫస్ట్ టర్మ్ అన్న రెండు ఒకటే కాబట్టి వాడే క్వశ్చన్లో ఇచ్చాడో మనకు కూడా అర్థమైంది. therefore S1 is equal to A is equal to 3. నెక్స్ట్ A2 ఎలా వస్తుంది అంటే సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? సెకండ్ టర్మ్ ఎలా వస్తుందంటే S2లోంచి S1ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. S2లోంచి S1 సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. ఎలా వస్తుందంటే S2 అంటే అర్థం ఏంటి? S2 అంటే 2 టర్మ్స్ వరకు ఉండే అన్ని టర్మ్స్ యొక్క టోటల్. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని యాడ్ చేస్తే S2 వస్తుంది. S1 అంటే ఓన్లీ ఫస్ట్ టర్మ్. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క టోటల్లోంచి ఫస్ట్ టర్మ్ యొక్క టోటల్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, దెన్ యూ విల్ గెట్ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ వాల్యూ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇజంట్ ఇట్? దేర్ఫోర్ A2 is equal to S2 minus S1. What is S2?
we got s2 is equal to 4 and s1 is equal to 3. అంటే 4 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి. 4 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే a2 is equal to 1 అని వచ్చింది. Now we have first term a is equal to 3 and second term is equal to 1. Now let us find d common difference now. Common difference d is equal to a2 minus a1. a2 ఎంత ఇక్కడ? a2 1 minus a1 అంటే 3, isn't it? Common difference d is equal to a2 minus a1. a2 is 1 and a1 is 3. What is 1 minus 3? Minus 2. మనకి కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ టర్మ్ తెలుసు. నౌ యూ కెన్ ఫైండ్ ఎనీ ఆఫ్ ది టర్మ్ నౌ. ఓకే, మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫైండ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ ఫైండ్ చేయాలి, 10th టర్మ్ ఫైండ్ చేయాలి అండ్ nth టర్మ్ ఫైండ్ చేయాలి. ఓకే, లెట్ us write the formula for an. We know that an is equal to a plus n minus 1 into d, isn't it? an ఫార్ములా మనకి a plus n minus 1 into d అని తెలుసు. ఇందులో మనం ఫస్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ చేయబోతున్నాం. థర్డ్ టర్మ్ ఫైండ్ చేస్తున్నాం అంటే a is equal to, ఇక్కడ a is equal to మనకి 3 అని తెలుసు. a is equal to 3 సబ్స్టిట్యూట్ చేయండి. n is equal to థర్డ్ టర్మ్ కాబట్టి n is equal to 3 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ d కామన్ డిఫరెన్స్ is equal to -2 కాబట్టి d ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే a3 is equal to a ప్లస్ అంటే 3 ప్లస్ n minus 1 అంటే 3 minus 1 into d అంటే -2. This is 3 plus 3 minus 1 అంటే 2 into -2. What is plus 2 into -2? -4. Plus 3 minus 4 plus 3 minus 4 is -1. అంటే థర్డ్ టర్మ్ ఆఫ్ ది గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ is equal to -1 అని మనకు తెలిసింది. థర్డ్ టర్మ్ అయ్యాక నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? 10th టర్మ్ ఫైండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ అలాగే ఉంటాయి, జస్ట్ n ప్లేస్లో 10 మారిస్తే సరిపోతుంది, అంతే కదా. a10 is equal to 3, a ప్లస్ అంటే 3 ప్లస్ n minus 1 అంటే 10 minus 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ d అంటే -2. దిస్ ఇస్ 3 ప్లస్ 10 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 ఇంటూ -2. దిస్ ఇస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 9 2s 18 ప్లస్ 3 minus 18 is -15. అంటే a10 కూడా మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి? nth టర్మ్ కావాలి, an. అంటే n ఒక్కదాన్ని n గానే ఉంచేయండి, ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. ఓకే, నౌ an is equal to a plus n minus 1 into d. a వాల్యూ 3 plus n minus 1 into d వాల్యూ -2. దట్ ఈస్ 3. ఇప్పుడు చూడండి, ప్లస్ n ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ n 2n. నెక్స్ట్ -1 ఇంటూ -2 ఇస్ +2. ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, 3 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది. వాట్ ఈస్ 3 + 2? 3ని 2ని యాడ్ చేస్తే 5 వచ్చింది అండ్ 5 - 2n వచ్చింది. అంటే ఫైనల్గా an is equal to 5 - 2n. ఇక్కడ చాలా వాల్యూస్ ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ ఏం ఫైండ్ చేయమన్నారంటే ఫస్ట్ టర్మ్ ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ టర్మ్ అంటే a 3 అని వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయమన్నారు? సమ్ టు 2 టర్మ్స్ ఫైండ్ చేయమన్నారు. సమ్ టు 2 టర్మ్స్ అంటే s2 ఫైండ్ చేయమన్నారు. s2 is equal to 4 అని వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అంటే a2 అడిగారు. a2 is equal to 1 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ చేయమన్నారు. థర్డ్ టర్మ్ is equal to -1 వచ్చింది. నెక్స్ట్ 10th టర్మ్ ఫైండ్ చేయమన్నారు. 10th టర్మ్ is equal to -15 వచ్చింది. అలాగే nth టర్మ్ అడిగారు. nth టర్మ్ ఈజ్ 5 - 2n. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తం ఆ చాప్టర్ మొత్తానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు పబ్లిక్లో వచ్చిన క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ కూడా. ఇది ఎంత ఇంపార్టెంటో అంత ఈజీ, సో సింపుల్. ఓకే, మరొక్కసారి చూస్తే ఇక్కడ sn 4n - n² అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే s1 వస్తుంది. అలాగే n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే s2 వస్తుంది. s1 అన్న a అన్న రెండు ఒకటే కాబట్టి a is equal to 3 అని వచ్చేసింది. నెక్స్ట్ s2 is equal to 4 వస్తే a2 కావాలంటే s2లోంచి s1 సబ్ట్రాక్ట్ చేయండి, అంటే a2 is equal to 1. ఇఫ్ వన్స్ యూ గెట్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, దాన్ని డైరెక్ట్గా కామన్ డిఫరెన్స్ ఫైండ్ చేసేయండి. a2లోంచి a1 సబ్ట్రాక్ట్ చేస్తే కామన్ డిఫరెన్స్ వచ్చింది. కామన్ డిఫరెన్స్ తెలుసు మనకి, ఫస్ట్ టర్మ్ తెలుసు.
ఇప్పుడు an is equal to a plus n minus 1 into d ఫార్ములా వేసుకుని వాళ్ళు అడిగిన థర్డ్ టర్మ్ని, 10th టర్మ్ని, nth టర్మ్ని కూడా వాల్యూస్ ఫైండ్ చేయండి. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, జాగ్రత్తగా నేర్చుకోండి. డియర్ స్టూడెంట్స్, another question now. A sum of rupees 700 is to be used to give 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is rupees 20 less than its preceding prize, then find the value of each of the prizes. I shall repeat. A sum of rupees 700 is to be used to give 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is 20 rupees less than its preceding prize, then find the value of each of the prizes. Here we have 700 rupees with us. You see, given that the sum of all 7 prizes is 700 rupees, now we have to buy 7 prizes with 700 rupees. The condition is the difference between any two successive prizes should be equal to 20. Therefore, given that the sum of all 7 prizes is 700 rupees, the difference amount between prizes should be 20. Let the prizes be, one prize is x, then second is 20 rupees less than x, that is x minus 20. Third prize is again 20 rupees less than x minus 20, that is x minus 40, and the next prize is x minus 60, next is x minus 80, and the sixth prize is x minus 100, and the last 7th prize should be x minus 120. It is given that the sum of all 7 prizes is 700. Therefore, the first prize x, second prize x minus 20, third prize x minus 40, fourth prize x minus 60, x minus 80, x minus 100, and x minus 120. If you sum up all these prizes, then it should be 700. If you add means, you verify x plus x plus x plus, like this you can find 7 x's. If we add x 7 times, it is 7x. Minus 20 minus 40 is minus 60. Minus 60 minus 60 minus 120. Minus 80 minus 200. Minus 100 minus 300. Minus 120 means minus 420. Therefore, 7x minus 420 is 700. And 7x is equal to 700 minus 420 rupees this side plus 420. 700 plus 420 is 1120. Then x is equal to 1120 divided by 7. This 7 in 1120 160 times. Therefore, x is equal to 160. If we get x value, then you can find all the prizes. The first prize x, that is 160 rupees. Second prize x minus 20, 160 minus 20. Third prize x minus 40, 160 minus 40. Next prize x minus 60, 160 minus 60. X minus 80, 160 minus 80. X minus 100, 160 minus 100. X minus 120, 160 rupees minus 120 rupees. Therefore, the prices are 160 rupees, 140 rupees, 120 rupees, 100 rupees. 160 minus 80 is 80 rupees. 160 minus 100 is 60 rupees. And 160 minus 120 is 40 rupees. Third question now. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms of this AP. I shall repeat. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. This question is appeared in March 2015 and March 2016. Here is the solution. In this question, it is the sum of first 7 terms. Sum of means we have to write the formula for Sn in AP. We know that in an AP, Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. Sn means sum of n terms. Sum of first n terms Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. Here it is given that
the sum of first 7 terms, that is S7, is equal to, substitute n value 7 there, 7 by 2 into 2a plus n means 7 minus 1 into d. This is 7 by 2 into 2a plus n minus 1 is 7 minus 1 into d. Now it is given that the sum of first 7 terms is 49. Therefore, S7 is 49. Now take this 7 by 2 to other side. Then 2a plus 7 minus 1 is 6d is equal to 49 into 7 by 2 other side will be 2 by 7. This 7 and 49 7 times. 7 2 is 14. 2a plus 6d is 14. Now divide this equation throughout with 2. 2 into 1 time, therefore this is a. 2 in 6 3 times 3d and 2 in 14 7 times. Therefore the first equation is a plus 3d is equal to 7. Now this is also given that the sum of first 17 terms is 289. Sum of 17 terms means S17. S17 means 17 by 2, n means 17, 17 by 2 into 2a plus n minus 1, 17 minus 1 into d. This value is equal to, given in the question, that this value is 289. Now 2a plus 17 minus 1 is 16d is equal to 289, and this 17 by 2 other side will be 2 by 17. Now 17 and 289 17 times, as 17 17 is 289. Therefore this is 17 into 2 is 34. 2a plus 16d is 34. Now divide this equation with 2. 2a divided by 2 is a. 16d divided by 2 is 8d. 34 divided by 2 is 17. This is second equation. Now let us write the second equation over the first equation and let us subtract. If you subtract means a terms may be cancelled, and 8d minus 3d is 5d, 17 minus 7 is 10, and d is equal to 10 divided by 5, 5 in 10 2 times, therefore d is equal to 2. Now by substituting d is equal to 2 in equation 1, that is a plus 3d is equal to 7, a plus 3 into d value 2 is equal to 7. That is a plus 3 2 6 is equal to 7, and a is equal to 7 minus 6. What is 7 minus 6? Good. This is 1. Therefore a is equal to 1. Now we got a value 1 and d value 2. Now what is the question? We have to find out the sum of first n terms. Now sum of first n terms is n by 2 into 2a plus n minus 1 into d. Sn is n by 2 into 2a plus n minus 1 into d. Now we have to find the sum to n terms, therefore there is no value for n. We have to write n as it is. But you can substitute a is equal to 1, and you also can substitute d is equal to 2. Therefore n by 2 into 2 into a, 2 into 1 plus n minus 1 into d value is 2. This is n by 2 into 2 into 1 is 2 plus 2 into n is 2n minus 1 into t is minus 2. Plus 2 minus 2 will be cancelled. Then n by 2 into 2n. This 2 and 2 will be cancelled. Then n into n is n square. Therefore, the sum of first n terms of the given AP is n square. Thank you. Thank you, Ananda.